దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు ఈరోజు మనందరి కోసం అందిస్తున్న అద్భుతమైన వాక్య సందేశం ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనం. అయితే ఏ జనులు బబులోను రాజు కాడి క్రిందికి తమ మెడను వంచి అతనికి దాస్యము చేయుదురో ఆ జనులను తమ దేశంలో కాపురం ఉండనిచ్చెదను. వారు తమ భూమిని సేద్యపరుచుకొందురు. నేను వారికి నెమ్మది కలగజేతును. ఇదే యెహోవా వాక్కు. దేవునికి సమస్తమేమ కలుగును గాక. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్. జనులను బబులోను రాజు ఏం చేశాడంటే అందరిని దాస్యం చేయించుకోవడానికి ప్రజలందరినీ కూడా బబులోను దేశంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. బబులోను రాజు బానిసలుగా అందరినీ లాక్కెళ్ళిపోయాడు. ఎవరు దొరికితే వాళ్ళని, స్త్రీలను, పురుషులను, పెద్దలను, పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళిపోయాడు. కొంతమంది యవ్వనస్తులను, బలవంతులైన యవ్వనస్తులను వారికి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? బానిసలుగా బ్రతకడం కొరకు. అయితే దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, బబులోను రాజు శత్రువు మిమ్మల్ని బానిసలుగా తీసుకెళ్ళవచ్చు, కానీ నేను మిమ్మల్ని మీ దేశంలోకి మళ్ళీ తీసుకొచ్చి కాపురం చేపిస్తాను, మీ భూమిని సేద్యపరుచుకునేలాగా చేస్తాను అనే మాటను దేవుడు తెలియజేస్తూ, నేను మీకు నెమ్మది కలగజేస్తాను. దేవునికి స్తోత్రం. శత్రువు మనల్ని బలహీనపరచాలని, గుబులు పుట్టించాలని చూస్తాడు. అయితే వారి ముందే, ఆ శత్రువు ముందే దేవుడు చెప్తున్నాడు, నీకు నెమ్మదిని కలగజేస్తాను. దేవునికి సమస్తమేమి కలుగును గాక. ఆమెన్. ఎవరైతే నీకు గుబులు పుట్టిస్తూ ఉన్నారో, ఎవరైతే నీకు సమాధానం లేకుండా చేస్తున్నారో, ఎవరైతే నీకు బాధలు పెట్టించాలని కన్నీరు తెప్పిస్తున్నారో, వారి ముందే, వారి కళ్ళ ముందే నా దేవుడు నీకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని కలగజేయును గాక. ఆమెన్. ఇది ఈరోజు దేవుని యొక్క వాక్య వాగ్దానం. నిన్నెవరు బాధ పెడుతున్నారు? ఏ శత్రువు బాధ పెడుతుంది? ఏ యొక్క ఇబ్బంది నిన్ను బాధ పెడుతుంది? ఏ యొక్క సమస్య నిన్ను పట్టి పీడుస్తూ ఉంది? దేవుడు నీకు విడుదల కలగజేయబోతున్నాడు. బబులోను రాజు అనేకులు లాక్కెళ్ళిపోయాడు. అందులో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డ వారిని బబులోను దేశంలో తీసుకెళ్ళినప్పటికీ వారిని దేవుడు ఏం చేశాడండి? ఉన్నతమైన స్థానం దేవుడు నిలబెట్టలేదా? ఈరోజు దేవుడికి అదే తెలియపరుస్తూ ఉన్నాడు. వారి ముందే నిన్ను తలగా నిలబెడతాడు. వారి ముందే దేవుడు నిన్ను అద్భుతకరంగా ఆశ్చర్యించబోతా ఉన్నాడు. వారి దాస్యం అనే కాడి క్రిందికి మెడలు వంచి తీసుకెళ్ళాడట బబులోను రాజు. ఏముంచి? మెడలు వంచి తీసుకెళ్ళాడు. మీరు మాకు బానిసలుగా ఉండండి అని చెప్పేసి. అయితే అక్కడ ఏం జరిగింది? అద్భుతం జరగలేదా? అదే బబులోను రాజు మార్చబడలేదా? వీరి దేవుడు నిజమైన దేవుడని ఆ యొక్క అగ్నిలో వేసినప్పుడు ఒప్పుకోలేదా? సింహాల బోన్లో వేసినప్పుడు ఒప్పుకోలేదా? చూద్దాం మరొకసారి. ఏ జనులైతే బబులోను రాజు కాడి కిందికి తమ మెడను వంచి అతని దాస్యం చేయుదరో, అంటే మెడలు వంచి దాస్యం చేయాలని ఆ యొక్క బబులోను తీసుకెళ్ళాడో ఆ జనుల్ని తమ దేశంలో, మరలా ఎక్కడ? తమ దేశంలో కాపురముండనిచ్చెదను. నిన్ను ఎక్కడైతే లాక్కెళ్ళిపోయాడో సాతానుగాడు, శత్రువు, అక్కడ దేవుడు నిన్ను కాపురముండనిస్తాడు. మరలా వారు తమ భూమిని సేద్యపరుచుకుందరు. నువ్వు ఏదైతే భూమిని చేయకుండా శత్రువు లాక్కెళ్ళిపోయాడో, ఏదైతే జాబ్ చేయకుండా, ఏదైతే బిజినెస్ చేయకుండా, ఏదైతే మంచి స్థానంలో ఉండకుండా సాతాను వాని మెడ కిందికి తీసుకెళ్ళాడో వంచి, అయితే నా దేవుడు తిరిగి మరలా ఆ భూమిని సేద్యపరిచేలాగున, అనగా ఆ జాబ్ని దేవుడు ఇచ్చేలాగన, ఆ బిజినెస్ చేసేలాగన, ఆ ఉన్నతమైన స్థానాన్ని దేవుడికి ఇచ్చేలాగా చేస్తాను మాటిస్తున్నాను. అంతమాత్రం కాదు, నేను వారికి నెమ్మది కూడా కలగజేస్తాను. ఇంత మునుపు శత్రువు బబులోను రాజు తీసుకెళ్ళినప్పుడు వారి కష్టమే ఉంది, కానీ ఇప్పుడు దేవుడు తీసుకొస్తే ఏమవుతుందంటే నెమ్మది కలుగుతుంది. శత్రువు తీసుకెళ్ళినప్పుడు మనకు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. శత్రువు కాడి కింద ఉన్నప్పుడు, కానీ దేవుని కాడి కిందికి వస్తే దేవుడు మనల్ని కాపురం చేపిస్తాడు, మంచి కాపురం చేపిస్తాడు. అంత మాత్రమే కాదు, మంచి జాబ్ను, మంచి ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా నెమ్మది కలిగేస్తాడు అనే మాట తెలియపరుస్తున్నాడు. ఇదే దేవుడు ఇస్తున్నట్టు గొప్ప వాక్కు, సైన్యములకు అధిపతి యెహోవా ఇచ్చే వాక్కు ఇది. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను బాధ పెట్టే కష్టం ఏదైతుందో అది ఒక బబులోను రాజు లాంటిది. ఆ సమస్య, ఆ బాధలు, అవమానాలు, నిందలు, ఒంటరితనము, ఆ పోరాటాలన్నీ, అనారోగ్యాలన్నీ కూడా ఒక బబులోను రాజు లాంటిదే. ఆ సమస్య ఏం చేస్తుంది? మనల్ని మెడ వంచి దాస్యం చేసేలాగున, ఏంటంటే వెట్టి చాకరీ చేసేలాగున, బానిసలుగా బ్రతకండి, కష్టాల్లో ఉండండి, సమస్యల్లో ఉండండి, బాధల్లో ఉండండి, అప్పులతో ఉండండి, అనారోగ్యాలతో ఉండండి, గొడవలు పెట్టుకుంటూ ఉండండి, అసమాధానంతో ఉండండి,
ప్రేమ లేదు, ఏమి లేదని చెప్పేసి ఈ విధంగా సాతాను అలా తీసుకెళ్తాడు. అయితే దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, సాతానుల నేను మెడ ఉంచి మరి దాస్యం బానిసం చేయాలని చెప్పేసి తీసుకెళ్ళినప్పటినీ, నా కుమారుడా, నా కుమార్తె, నేను ప్రేమిస్తున్నాను. ఎవరైతే నీకు గుబులు పుట్టించారో ఈ సమస్యలను బట్టి, నేను వారి ముందే నిన్ను తలగా నిలబెట్టబోతున్నాను. వారి ముందే నీకు నెమ్మది కలగజేయబోతున్నాను. వారి ముందే ఎక్కడి నుంచి లాక్కెళ్ళడో మరలా అక్కడ తీసుకొచ్చి కాపురం చేసేలాగా చేయబోతున్నాను. ఏ పని చేయకుండా చేశాడో, ఏదైతే అభివృద్ధి పొందకుండా, ఏ ఆశీర్వాదం పొందకుండా సాతాను చేశాడో, అదే అభివృద్ధిని, అదే ఆశీర్వాదాన్ని, అంతకు మించిన ఆశీర్వాదము దేవుడికి ఇవ్వబోతున్నాడు. సాతాను ఒకంత కష్టపెడితే దేవుడు దానికి 2 అంతలుగా, అవసరమైతే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా దేవుడు ఆశీర్వించే దేవుడై ఉన్నాడు. కనుక ప్రతి దేవుని బిడ్డ బాధపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు సాగుదాం. యోబు జీవితంలో తను ఎన్నో కష్టాలు పడ్డాడు. సాతాను అనుకున్న వీరి పని, యోబు పని అయిపోయింది అనుకుని మొత్తం అన్ని కష్టాలు పెట్టాడు. కానీ వాడికి తెలియదు ఏంటి, దేవుడు యోబు పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. 2 అంతల ఆశీర్వాదాన్ని అనవసరంగా సాతాను తీసుకొచ్చి పెట్టించాడు. ఎందుకు? సాతాను ముందు శ్రమ తేవబట్టే కదా యోబుకు 2 అంతల ఆశీర్వాదం వచ్చింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు అగ్నిగుండం ముందు పెట్టడం బట్టే కదా వారిని నాయకులుగా చేసింది. దానిని సింహభూమిలో వేయడం బట్టే కదా వారి నాయకుడిగా దేవుడు నిలబెట్టింది. యోసేపును అమ్మి వేసినప్పుడే కదా దేవుడు ఆ దేశానికి ప్రధానమంత్రి నిలబెట్టింది. దావీదును గొర్రెల కాపరిగా అప్పచెప్పబట్టే కదా దావీదును దేవుడు రాజుగా నిలబెట్టింది. అంటే ఇవన్నీ సమస్యలు మొత్తం ఎవరు తెచ్చారు? ఫస్ట్ సాతాను తెచ్చాడు. కానీ దాని తర్వాత దేవుడు ఏం చేశాడు? మొత్తం స్కెచ్ మొత్తం మార్చేశాడు. దేవుని ప్రణాళిక అది. సాతాను అనుకుంటాడు అయిపోయింది, మొత్తం నేను గెలిచేశాను అనుకుంటాడు. కానీ దేవుడు దాని తర్వాత ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు మనల్ని లేపే దేవుడైనా, నిలబెట్టే దేవుడై ఉన్నాడు. బబులోను రాజు అదే విధంగా అనుకుంటాడు. కానీ దేవుడు నెమ్మది కలగ, అదేవిధంగా నీ ఒంటరితనం నుంచి, సమస్యల నుంచి దేవుడు నీకు నెమ్మది కలగజేయును గాక. ఆమేన్. మరి ఇంత గొప్ప మాట దేవుడు తెలియపరుస్తుండగా ధైర్యంతో ముందుకు సాగుదాం. దేవుడు మనకు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తానని మాట ఇస్తూ ధైర్యపరుస్తుండగా ఈ మాటను పట్టుకొని దేవాన జీవితంలో గొప్ప కార్యం జరిగింప చేయండి ప్రభువా అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ఫలితాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బబులోను శత్రురాజు మమ్మల్ని సమస్యలోనికి, దాస్యమనే కాడి కిందికి మెడ వంచి తీసుకుపోయినప్పటికీ తిరిగి మమ్మల్ని మా స్థానంలో నిలబెట్టి మమ్మల్ని కాపురం చేపించి మా జీవితాల్లో గొప్ప విడుదల కలగజేసి సమాధానాన్ని, నెమ్మదిని కలగజేస్తాను మాట ఇస్తున్నావు. వందనాలు చేస్తున్నాం తండ్రి. వారి భూమిని మరలా సేద్యపరుచుకుందును అనగా వారు ఏదో పొందాలనుకుంటారో ఆ ఆశీర్వాదం తిరిగి పొందుకుంటారంటే గొప్ప వాగ్దానం మీరు మాకు ఇస్తున్నారు తండ్రి. ఈరోజు వారి కష్టాల్లో, నష్టాల్లో, సమస్యలు, బాధల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో, ఒంటరితనంతో ఉన్నటువంటి మా జీవితంలో నీ గొప్ప విడుదల కార్యం జరిగింపజేసి మీరే మహిమా, ఘనత, ప్రభావం దీవించి ఆశ్రయించి ఈ వాగ్దానము ఎంతమంది బిడ్డన్నారు వారందరి జీవితాన్ని నెరవేర్చి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు శ్రేష్టమైన నామములో కృతజ్ఞత వందనాలు చేయించుకుంటూ అడిగి వేడుకను పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడి వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చి మనల్ని ఫలభరితంగా మార్చుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.